అరణ్యకాండము 24వ సర్గము. రాముడు లక్ష్మణునకు యుద్ధ శకునములను చూపుట. ఆ సమయమందు రఘువంశ శ్రేష్ఠుడగు రాముడెల్ల ఎడల తోచుచున్న ఉత్పాతముల నెల్ల చూపి చిన్నతమ్మునితో నిట్లనెను. లక్ష్మణ చూచితివా, భూతజాలము భయం చెందునట్లుగా రాక్షసుల యొక్క గొప్ప వినాశనమును సూచించినట్టి ఉత్పాతములెల్ల ఎడలను కనిపించుచున్నవి. తప్పక ముప్పు సంభవించునని తోచుచున్నది. యుద్ధ సమయమున చావ సిద్ధముగానున్న వారి ముఖములు విన్నదనము పొందియుండును. నీ యొక్క ముఖము ప్రకాశమానమై శ్రీకరమై నిర్మలమై ఒప్పుచున్నది సుమా. గాడిద రంగులతో గార్ధమామల ధ్వనులతో రక్తధారలతో ఆకాశమున మేఘములు సంచరించుచున్నవి. చూచితివా, నా వింట్లు కదులుచున్నవి. బాణములు ప్రొగలుగక్కుచూ మండుచున్నవి. వనములందు పక్షుల అరుపుల చందము చూడగా ప్రాణాంతకమైన భయము కలుగుననియు శత్రువులు మరణింతురనియు మనకు జయము తథ్యమనియు తోచుచున్నది. అతి భయంకరమైన యుద్ధము జరగబోచున్నది. మరియు నా కుడిహస్తమిప్పుడు ఎదురుచున్నది. రాక్షసుల యొక్క భయంకరమైన అరుపులను పేరులు మొదలైన వాని యొక్క మ్రోతలను అవిగో వినిపించుచున్నవి. ఆపద వచ్చునని మనస్సునందు తోచగనే తెలివిగలవాడు చలింపక ఆ ఆపదను తొలగించు నుపాయంను వేగముగా ముందే తన స్వచ్ఛమైన బుద్ధిశక్తితో ఏర్పరచుకొనును. శ్రీరాముడు సీతాలక్ష్మణులను గుహయుద్ధ సన్నద్ధుడగుట. కాన నీవు వింటిని బాణములను ధరించి అధికమైన చెట్లతో నిండిన కొండగుహలోనికి సీతను తీసుకుని కదులుము. లెమ్ము, దీనికి బదులు చెప్పితివేమి? నా పాదములపై ఒట్టుసుమా. యుద్ధమునందు ప్రీతిగలవాడా, నీవు బలవంతుడవనియు శూరుడవనియు నేను మనస్సునందు ఎరుగుదును. వీరందరినీ వధింపగలవు. అందులకు నా మనస్సునందోకింతయు సందేహము లేదు. కాని నేను స్వయముగా రాక్షస బృందమును చంపదలంచుచున్నాను. కాన నీవు ముందుగా జానకీ సహితుడవై వేగముగా వెళ్ళుము అనగా సుమిత్రానందనుడు ధనుర్బాణములను ధరించి జానకీదేవితో కలిసి వెళ్ళగా సరివారు వెళ్ళిరిగదాయని మిక్కిలి సంతోషముతో రామభద్రుడు అగ్నివలే ప్రకాశించు గొప్ప కవచమును ధరించి చిమ్మచీకటి యందు పొగలేని అగ్నివలే ప్రకాశించుచు ఉగ్రమైన వాడియైన బాణములను ధనస్సును చేతబట్టుకుని వింటినారిలాగి వదులటిచే పుట్టిన శబ్దము దిక్కులను బ్రద్దలు కొట్టుచుండగా రాజపుత్రుడు కోపంతో నిలిచియుండెను. అప్పుడు యుద్ధమును చూచు కోరికగల వారై గంధర్వులు మొదలుగా గల దేవతలు చారుణులు గుంపులై ఆకాశముందు నిలిచియుండిరి. ఋషులందరూ తమతో తామిట్లనుకుంచుండిరి. గోవులకు బ్రాహ్మణులకు స్వస్తియగుగాక. త్రిభువన శ్రేయమును గోరువారికి స్వస్తిగాక. పౌలస్త్యాదులగు భయంకరులైన రాక్షసులను యుద్ధమందు రామచంద్రుడు జయించుగాక అని పలుకుచు మరియు ధర్మబుద్ధియు వీరుడును నగు రాజొక్కడు దుష్టులగు రాక్షసుల 14,000 మంది సంహరింప ఎట్లు జరుగునో చూతుమనుచు కుతూహలముతో నుండిరి. అధికమైన ఆగ్రహం కలుగుటచే రుద్రునితో సమమైన ఆకృతి గలదియు సమస్త ప్రాణులకు అధికమైన భీతిని పొందజేయునదియునైన సీతానాథుని రూపమును జూచి జగములు భీతిల్లెను. ఖరసైన్యము రాముని జూచుట అంతటా గొప్ప ధ్వని చేయుచున్నదియు క్రూరములైన కవచములు ఆయుధములు ధ్వజములు గలదీయునైన రాక్షసుల సైన్యము విపరీతములకు హూంకారములను చాపముల యొక్క టంకారములను భేరుల భాంకారములను భయంకరులైన రధికుల యొక్క ధిక్కారములను పాదముల నేలకు గొట్టు దబత్కారములను చేయుచు వచ్చుచుండగా తుములమైన ఆ శబ్దమునకు అడవియందున్న మృగసంతతులన్నీయూ భీతిని చెంది అన్ని దిక్కులకునూ పరిగెత్తి నిశ్శబ్దముగానున్న చోటునకు వెళ్లి వెనుదిరిగి చూచుచుండెను. అట్లు రాక్షస సేన వచ్చుచుండుటను రణపండితుడైన రామచంద్రుడు 4 దిక్కులా కలయజూచి వింటియందు బాణమును సంధించి వింటినారి తెగలాగి రాక్షస వీరుల ప్రాణవాయువుల నెగరగొట్టునట్లుగా కోపమును తెచ్చుకొనుచు చలించుచున్న కన్నులుగలవాడై గల్పాంతమందు మంటలు గ్రక్కు అగ్నివలెను దక్షాధ్వంసము చేయబోవు ముక్కంటిని వలెను చూచువారలకు భీతిని గొల్పునట్టి ఆకారముతో నొప్పుచుండగా భయంకరమైన రోషమునందిన రఘురాముని వేషమును జూచి భూతజాలమంతయు సంతోషమును విడిచినవై అధికమైన భయముతో త్రొక్కటపడుచు గొప్ప ధ్వని చేయుచూ పారిపోయెను. ధ్వజములు కోదండములు ఆభరణములు మండుచున్న అగ్ని వంటి కవచములు గల రాక్షస సైన్యము సూర్యోదయవేళ మేఘ సమూహం వలె నుండెను. అరణ్యకాండము 24వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ 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 నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.